హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి జీలకర్ర రసం, టేస్టీగా రుచిగా ఉండే మంచి రుచికరమైన ఈ జీలకర్ర రసాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇది పక్కన ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఇలాంటి రసాన్ని మనం ఈ ఎండాకాలంలో రసం, చారు ఇలాంటి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. 2 టీ స్పూన్ల కందిపప్పు అండి, కప్పులు కాదు, 2 టీ స్పూన్ల కందిపప్పు, అలాగే ఒక 4 ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకోండి. దీంట్లో 2 స్పూన్ల జీలకర్ర వేసిన తర్వాత వాటర్ వేసి ఒక అరగంట సేపు అలాగే నాననివ్వండి. ఒకవేళ మీకు కందిపప్పు కడిగి నానేసుకోవాలనుకుంటే నానేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వాటర్ పంపేసి మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి ఇలా ఒక అరగంట నానిన తర్వాత మీరు మిక్సీలో ఈ కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది కొంచెం వాటర్ వేస్తే మనకి మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. అలాగే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. కొంచెం నాననివ్వండి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఈ మిశ్రమాల్లో కొంచెం వాటర్ వేసి అలాగే గిన్నెలో వేసేసుకోండి. అన్నీ కూడా కలుపుకోండి దీంట్లోనే. ఒకవేళ మీకు ఇంకా తక్కువ కందిపప్పు వేసుకోవాలంటే 1 స్పూనే వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో మీరు వాటర్ ఒక 3 కప్పుల వాటర్ వేసుకోండి. అలాగే చింతపండు రసాన్ని కూడా పులుపు చూసుకొని వేసుకోండి. అలాగే మీరు ఉప్పును కూడా టేస్ట్కి తగ్గట్టు చూసుకుంటూ వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసుకోండి. మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు దీంట్లో, నేను వేయలేదు దీంట్లో. అలాగే పసుపు, ఇంకా కొంచెం వాటర్ పడతాయండి, చిక్కగా ఉంది. ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం మళ్ళీ 1 కప్పు వాటర్ వేస్తాను దీంట్లో. ఎందుకంటే దాదాపు మనకి ఒక 15 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. పల్చగా కొంచెం మనకి వాటర్ చూసుకొని పల్చగా అయిన తర్వాత మనం గ్యాస్ మీద పెట్టి దాదాపు ఒక 15 నిమిషాల పాటు మరగనివ్వండి. ఒక 15 నిమిషాలు మరిగిన తర్వాత మీరు చిక్కగా ఉందా పల్చగా ఉందా చూసుకోండి. మరి పల్చగా లేకుండా మరి చిక్కగా లేకుండా మీరు ఇలా మరిగించుకొని స్టవ్ బంద్ చేసి పోపు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పోపుకు కూడా మనం ఎక్కువగా పదార్థాలు ఏమీ వేయనవసరం లేదండి. దీంట్లో మీరు నూనె ఒక 3 స్పూన్లు కానీ నెయ్యి కానీ వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువగా ఉంటే కమ్మగా ఉంటుందండి. అలాగే మీరు దీంట్లో ఆవాలు, జీలకర్ర వేయండి. అంతే, ఇంకా ఏమీ వేయనవసరం లేదు. ఈ 2 పదార్థాలను వేసుకొని మీరు పోపు వేసుకొని అలాగే ఈ జీలకర్ర రసంలో వేసేసుకోండి. ఈ రసం మనం మధ్య మరకాలు కానీ లేదంటే అప్పడాలు కానీ వేయించుకొని అలాగే పిల్లలకు కూడా 5 ఇయర్స్ దాటిన పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా సాంబారు, రసం, అలాగే చారు అలాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అందుకే ఈ జీలకర్ర రసాన్ని మీకు చూపించాను. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.